నమస్తే. ఇక దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఇక ఇండియా కూటమి అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఏదైతే పార్లమెంట్లో 141 మంది ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి ఈ తీరును చూసి ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్ద ఉన్నాము. ఇక మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్, మనం నిన్న మొన్న కూడా డిస్కస్ చేసిరు ఈ అంశం మీద, ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఏం చెప్తారు? చూడండి, ఇది సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. ఇవాళ పార్లమెంటు జరిగిన సంఘటన ఎవరు? మీ ఎంపీ చేశాడు కదా, వాడే పంపించిండు కదా పాసులు ఇచ్చి లోపలికి, మళ్ళీ గ్యాలరీకి. మరి అతని మీద యాక్షన్ లేకుండా, అడిగే హక్కు కూడా లేకుండా ఎందుకు జరిగిందో చెప్పాలి కదా. మేము కూడా అన్నాడు ఫస్ట్ టైం జరిగినప్పుడు ఇన్సిడెంట్ పార్లమెంట్ దాన్ని మేము జవాబు ఇచ్చినాము, ఏం జరిగింది పొరపాటును. ఇప్పుడు అంటే కేవలం అఫీషియల్ను సస్పెండ్ చేస్తే ఎట్లా? కాగితం ఎవడైతే ఇచ్చిండో అతని మీద, ఎంపీ మీద ఎందుకు సస్పెండ్ చేయలే? మమ్మల్ని ఎందుకు 143? ప్రజాస్వామ్యమే కదా. అంబేద్కర్ రాజ్యాంగం ఎవరేసిన అధికారంలో ఉన్నవాడు అపోజిషన్ ఉన్నవానికి ఈక్వల్ రైట్ ఇచ్చిండు. ఆయనకు అధికారం ఉన్నది ఎక్కువ. వీటిని కూడా మాట్లాడే అవకాశం ఇది అపోజిషన్కి అవకాశం లేకుండానే 143 అంటే ఇది బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. అందుకుంటే సేవ్ డెమోక్రసీ. ఇది మెగా ప్రొటెస్ట్ ప్రతి దగ్గర కూడా జరగాలని ఇండియా కూటమి, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశం అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేయాలి. ఇలాంటి వాతావరణం ఇంకా ముందు సృష్టించొద్దు. జవాబుదారీ, ఏదైనా సంఘటన జరిగితే హోమ్ మినిస్టర్ జవాబుదారీ చెప్పాలి, ఎందుకు జరిగిందో చెప్పాలి. ఇక జరగకుండా చూస్తామని ప్రజలు ఎంపీలను కాన్ఫిడెన్స్లో తీసుకునే బదులు అందరినీ స్పీకర్ సస్పెండ్ చేయడం అంటే ఏమన్నట్టు? ప్రజాస్వామ్యమే ఇది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారు కదా. అందుగుంచే సేవ్ డెమోక్రసీ, ప్రొటెస్ట్ అగేనెస్ట్ ఏది మన బ్లాక్ డేగా పరిగణిస్తూ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ప్రజలకు తెలవాలి, నేను డిక్టేటర్, రాజుల పాలన పోయింది, ప్రజాస్వామ్యం వచ్చినా కూడా మళ్ళీ రాజులాగా బిహేవ్ చేస్తే ఎట్లా? నరేంద్ర మోడీ గారు మీరు చేసిన తప్పు అమిత్ షా ఎందుకు వివరణ ఇయ్యాడు? అడగడం మా హక్కు, చెప్పేది మీ హక్కు. మీరు అడుగుంటే మేము చెప్పం, బయటికి వెళ్ళి కొడతామంటారా? ఇది అన్యాయం. దీని మీద తప్పనిసరిగా యావత్ భారతదేశంలో 2024లో డిక్టేటర్ పరిపాలన ఫినిష్, ప్రజాస్వామ్యం పరిపాలించే ఇండియా కూటమి వస్తుందనేది నా నమ్మిక. శాంతియుతంగా చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి. ఇవాళ ఎవరెవరు వచ్చే అవకాశం ఉన్నది, తర్వాత ఏం చెప్పు? చూడండి, అందరూ వస్తారు, ఎవరెవరు వస్తారని కాదు. ఇప్పుడు మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన బిజీ ఉన్నాడు, ఆయన వస్తుండొచ్చు, ఆయన కూడా అదే డిప్యూటీ, అందరూ కూడా రావాలి. ఎందుకంటే ఇది ఇండియా కూటమి ప్రోగ్రాం, అందులో సోనియా గాంధీ ప్రోగ్రాం, మల్లికార్జున్ ప్రోగ్రాం, అందరు కలిసి రావాలనేదే నా ఉద్దేశం. ఇది వి హనుమంత్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇక గతంలో ఏదైతే మనం రాజ్యాంగబద్ధంగా అన్ని పార్లమెంట్ సమావేశాలు చూసాం, కానీ ఇది భిన్నంగా ఉంది. సో పార్లమెంట్లో ఏదైతే 141 మంది ఎంపీలను అయితే ఏదైతే సస్పెండ్ చేసిందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఇది ఒక బ్లాక్ డే అంటూ కూడా మాజీ ఎంపీ వి హనుమంత్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇక ముఖ్యమంత్రి గారు, ఇక ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా మేము ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నామంటూ కూడా ఇక మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు చెప్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. సో ఒకరొకరుగా మంత్రులు, అటువైపు ఎమ్మెల్యేలు, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు అయితే చేరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక మరికొంతమంది నేతలతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం.